ఇక ఎన్నికల కీలక ఘట్టమైన పోలింగ్ ప్రక్రియకు నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు జరగనున్న పోలింగ్కు సంబంధించి ఈవీఎంలతో పాటు ఎన్నికల సామాగ్రి సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. అయితే గత ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన అధికారులు వాటిపై ప్రత్యేక నిఘా పెట్టామని, ఎక్కడైనా ఈవీఎంలు మారేస్తే వెంటనే రిప్లై చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అంటున్న నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారితో మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ నేపథ్యంలో కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు నిజామాబాద్ మున్సిపల్ పాలిట కళాశాల వద్ద ఉన్నాం కూడా అన్ని ఏర్పాట్లు కూడా రేపటి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఎన్నికల అధికారులు ఉన్నారు. మీరు అడిగి మరుగులుసుకొని చెప్పండి, రేపు ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? సో ఏర్పాట్లు అనగానే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేది ఎలక్టోరల్ రోల్ కాపీ అండి. ఎలక్టోరల్ రోల్ కాపీ, ఈవీఎం సెట్, పోలింగ్ స్టేషన్స్ యొక్క ప్రిమైసెస్ ప్రిపేర్డ్నెస్, తర్వాత మనకి మెటీరియల్ వాళ్ళకి సప్లై అవ్వడం, తర్వాత మన పోలింగ్ పార్టీ అందరూ ప్రతి ఒక్క పోలింగ్ పార్టీ ఇక్కడికి చేరుకున్నారా లేదా, లేకపోతే మన రిజర్వ్ నుంచి వాళ్ళకి అలొకేట్ చేయడము. ఈ ఐదు విషయాలకు సంబంధించి 5 నోడల్ ఆఫీసర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ప్రతి నోడల్ ఆఫీసర్ కూడా ఈ పోలింగ్ పార్టీ యొక్క సెక్టర్ ఆఫీసర్తో కోఆర్డినేట్ చేసుకొని ఈ 5 కూడా సేకరించడమే ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ యొక్క ప్రప్రథమైన లక్ష్యం. ఇది చేరుకోవడానికి మనకి సెక్టార్ వారీగా కౌంటర్ టేబుల్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ కౌంటర్ టేబుల్స్లోనే వాళ్ళందరూ కూర్చొని మెటీరియల్ అనేది డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ మంత్స్ మెటీరియల్ అంతా డిస్ట్రిబ్యూట్ చేయగానే లంచ్ చేసుకొని వెంటనే వాళ్ళు ఒక డిజిగ్నేటెడ్ బస్సెస్లో వాళ్ళు కన్సర్న్ పోలింగ్ స్టేషన్స్లో రీచ్ అవ్వడం జరుగుతుంది. సో అదర్వైజ్ అదర్ థింగ్స్ ఆర్ టేకెన్ ప్లేస్, నో ప్రాబ్లమ్, నథింగ్ untoward incident happened till now. Any untoward incident happened, we are there, rescue team is there already. Sector officers are going to roam around and then rectify whatever issues that are going to take place. ఇప్పటికి ఎన్ని సమస్య ప్రాంతాల గురించి వాటి విషయంలో ఎలాంటి భద్రత ఏర్పాటు చేస్తున్నారు? ఇప్పుడు ఎవరికి ఎన్ని సమస్య కేంద్రాల గురించి దీని విషయంలో ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు? ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలు ఎదురు రాలేదండి. వితిన్ ఇంకొక 1-2 అవర్స్లో మనకి ఒక క్లారిటీ వస్తుంది దట్ అందరూ పోలింగ్ పార్టీస్ వచ్చారా లేదా, రాని వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఇమీడియట్గా కాల్స్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ఏదైనా జెన్యూన్ రీజన్స్తో, మెడికల్ రీజన్స్ కానీ ఎమర్జెన్సీ రీజన్స్లో ఉన్న వారికి రీప్లేస్మెంట్ జరుగుతుంది. వన్స్ అది ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత దే విల్ బి రీచింగ్ టు ద మెటీరియల్. మనకి మెటీరియల్ అంతా ప్రిపేర్డ్గా ఉంది అండ్ ఈవీఎం సెట్ అంతా ప్రిపేర్డ్గా ఉంది, ఎలక్టోరల్ రూల్ కాపీ ప్రిపేర్డ్గా ఉంది. కాబట్టి పోలింగ్ పార్టీస్ అందరూ రెడీగా వచ్చేటట్టుగా మేము ఎన్ష్యూర్ చేయగలిగితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. రైట్ నౌ దే ఆర్ కమింగ్ ఇన్ నెంబర్స్, వీఆర్ కాలింగ్ whoever is not coming. So by this time I think most of the parties have come. So whoever has not come, we will ensure that either they come or they will be replaced with the reserve staff. అంటే ఇప్పుడు ఇంతకుముందు చూస్తున్నట్లు చాలా విషయాల్లో కూడా ఈవీఎంలు కూడా బొరాయించాయి. ఆ విషయంలో ముందస్తు జాగ్రత్త తీసుకుంటున్నాం. కమిషనింగ్ అనేది చేసినప్పుడే ఎలాంటి చిన్న ఎర్రర్ ఉన్నా, ఈవెన్ క్లాక్ ఎర్రర్ అనేది పెద్ద సమస్య కాదు. క్లాక్ ఎర్రర్ అనేది దానివల్ల మనకి డేట్ టైం అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది, కానీ డేట్ టైం అనేది కనబడడం ఉండదు. కానీ మిగతాదంతా కూడా క్లియర్గా ఉంటుంది అనేది, మిగతా అన్నీ కూడా కరెక్ట్గా ఫంక్షన్ అవుతుంది అనేది ఈసీఐల్ యొక్క ఇంజనీర్స్ ఇచ్చిన స్టేట్మెంట్, ఇచ్చిన విషయము. బట్ అయినా కూడా వాటిని కూడా రీప్లేస్ చేసి కరెక్ట్గా ఉన్న కంట్రోల్ యూనిట్స్ మాత్రమే రీప్లేస్ చేసి కమిషనింగ్ చేయడం జరిగింది. సో ఈ ఈవీఎంస్ అన్నీ కూడా ఏవైతే ఈవీఎంస్ ఉన్నాయో అన్నీ కూడా కరెక్ట్గా ఉన్న తర్వాతనే వాటిని క్యాండిడేట్స్ ప్రజెన్స్తో ఆ కమిషనింగ్ క్లోజ్ చేయడం జరిగింది. కమిషనింగ్ అనేది మనకి 25th రోజు క్లోజ్ చేయడం జరిగింది. 25th తర్వాత నుంచి ఈరోజు 29. ఈ 4 రోజుల్లో ఇంకా ఏదైనా ఎర్రర్స్ ఇప్పుడు కనబడితే ఇప్పుడు కూడా రీప్లేస్ చేయడానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్క పోలింగ్ పార్టీ కూడా వాళ్ళ సెక్టర్ ఆఫీసర్ ద్వారా కంట్రోల్ యూనిట్ని పవర్ ఆన్ చేయబోతున్నాము. అది మాకున్న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. అది ఎస్టాబ్లిష్ పవర్ ఆన్ చేసిన తర్వాత కూడా ఎర్రర్ ఏమైనా వస్తే ఆ వచ్చిన ఎర్రర్ని ఇక్కడే రీప్లేస్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళని పంపించడం జరుగుతుంది. కాబట్టి అక్కడే ఇంకా ఏదైనా 1 or 2% ఎర్రర్స్ ఏవైనా వస్తే వాటిని రీప్లేస్ చేయడానికి మనకి ఆల్రెడీ 25% రిజర్వ్ ఈవీఎంస్ ఆల్రెడీ ఉన్నాయి. వాటిని రీప్లేస్ చేయడం త్రూ సెక్టర్ ఆఫీసెస్ చేస్తాం. ఎనీవే అర్బన్ కాన్స్టిట్యున్సీ లిమిట్స్ కాబట్టి రీప్లేస్ చేయడానికి ఎక్కువ టైం పట్టదు. సో వాటిని మనం జాగ్రత్తగా అరేంజ్మెంట్స్ చేసుకున్నాం. ఒకటి చెప్తారా, రేపటి ఎన్నికలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు కూడా ఎన్నికల అధిక సిబ్బందితో పాటు కూడా ఈవీఎంలో కూడా ఇక్కడ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, ఇక్కడ పంపిస్తామని చెప్తారు. ముఖ్యంగా సమస్య ప్రాంతాలు ఉన్నాయి, వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి ప్రధానంగా ఎన్నికల అధికారులు చెప్తున్నారు. అయితే ఈవీఎంలో గతంలో మొరాయించాయి, దీని విషయంలో కూడా అన్ని జాగ్రత్తలు చేస్తున్నామని చెప్పి కూడా ఎక్కడెక్కడైతే ఈవీఎంలో మొరాయిస్తున్నాయి దాని విషయంలో కూడా రీప్లేస్మెంట్ తొందరగా చేస్తామని చెప్పి కూడా ఎన్నికల అధికారులు కూడా మాత్రం చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరామెన్ మైపల్తో నవీన్, అమ్మానుస్, నిజాం.